కుల మతాలకు అతీతమైన సమాజ నిర్మాణం దిశగా మహారాష్ట్రలోని సౌందాల గ్రామ ప్రజలు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని న్యూ ఇండియా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. నిర్ణయం దేశవ్యాప్తంగా సామాజిక మార్పునకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో న్యూ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేవీ రాజు, వైస్ ప్రెసిడెంట్ అశోక్ వేముల మాట్లాడుతూ సౌందాల గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలో ఒక గర్వించదగ్గ అంశము వెలుగులోకి రావడం జరిగింది. అదే మహారాష్ట్రలోని సౌందాల అనే గ్రామంలో కుల మతాలకు అతీతంగా జీవితం గడపాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించుకొని కులాలకు మతాలకు వెళ్లకుండా వారు కలిసిమెలిసి బ్రతికే ఒక నిర్ణయం తీసుకొని వారు ఈ దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. అది మేము చూసి చాలా ఆశ్చర్యానికి గురైనాం. ఇంత గొప్ప నిర్ణయమా? అసలు భారతదేశంలో ఉండే వాళ్ళంతా మూర్ఖులే కదా, మరి ఎంత తెలివితేటలు ఎలా వచ్చాయి వాళ్ళకు? భారతదేశం అంటేనే ఒక మురికి కాలువ, మూర్ఖులు. కులము పోదు, కులము ఎందుకు పోతుంది, ఎట్లా పోతుంది, ఎందుకు పోవాలి అనే మూర్ఖులే ఉంటారు భారతదేశంలో తప్ప ఈ కులంతో నన్ను కాళ్ళ కింద వేసుకొని తొక్కుతాను అని గ్రహించలేకపోతుంటారు. వాడు నెత్తి మీద ఉంటే వాడు కాళ్ళ కింద ఉంటాడు, వాడు మధ్యలో ఉంటాడట. ఇదేం కల్చర్? ఇది గ్రహించని వాళ్ళు మనుషులు ఎలా అవుతారు? కాబట్టి ఆ యొక్క గ్రామాన్ని అభినందించడం కోసం ఈరోజు మేము ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో మేము చైతన్యం తీసుకొస్తాం. ప్రతి సర్పంచ్ని కలుస్తాం. మీరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోండి. ఈ యొక్క కుల మత విభేదాల నుంచి మనం బయటకొద్దాం, మద్యపానం నుంచి బయటకొద్దాం, దురలవాట్ల నుంచి బయటకొద్దాం అని చెప్పి ఈ యొక్క ఉభయ రాష్ట్రాల్లో చైతన్యం తీసుకురావడం కోసం మేమంతా కలిసి మహారాష్ట్రకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళందరినీ సన్మానించి వారిని మంచిగా గౌరవించి వారి యొక్క ఆదర్శ భావాలను మేము అపోసన పట్టుకొని వచ్చి ఇక్కడ బోధించాలనే ఒక సత్సంకల్పంతో మేము ప్రజలకు ఈ కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశం కులాల వలన 18 ముక్కలైంది. ఒకప్పుడు అఖండ భారతదేశం యూరోప్ నుంచి ఇండోనేషియా వరకు ఉండేది. మరి ఈరోజు ఏముంది? చిన్న ముక్క మిగిలింది భారతదేశం అనేది. దీనికి అంతటికీ కులము కారణం. కులము అనేది అన్ని అనర్థాలకు కారణం. మతము కూడా కారణమే. మూఢనమ్మకాలు లేనంత వరకు మతాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు. కానీ కులము అనేది చాలా నీచమైన సంస్కృతి. దాన్ని మేధావులు, విజ్ఞానులు అందరూ ఈ యొక్క ప్రజల యొక్క మానసిక స్థితిని మెరుగుపరిచే విధంగా విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. దేశాన్ని స్కూల్గా మార్చి, ఓపెన్ స్కూల్గా మార్చి మనమంతా ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ కులం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మేము గత 6 నెలలుగా కులాన్ని రద్దు చేస్తామని చెప్పి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ గ్రామము మా వాదాన్ని స్వీకరించిందా, వారికి వారే మారారా మాకైతే తెలియదు. మేమైతే ఈ భారతదేశంలో ఉన్న కులాన్ని బంగాళాఖాతంలో పడేయడానికి మేము సంసిద్ధులై ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి కులాన్ని తీసేస్తే మా రిజర్వేషన్ ఎట్లా, మా హోదా ఎట్లా, మేము బతుకుడు ఎట్లా అనే దానికి విరుడుగా మీ కులాన్ని పోయినంత మాత్రాన మీకు అన్యాయం జరగదు. ఈ దేశం మీది. ఈ దేశాన్ని నిర్మించింది మీ తాత ముత్తాతలు. ఈ దేశానికి వాటాదారులు, హక్కుదారులు. మీ వాటా మీకు ఇచ్చే మీ కులాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద లింగ వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరికి 5 కోట్ల రూపాయలు కేటాయించి వారి కులాన్ని ప్రభుత్వ రికార్డుల నుంచి తీసేయాలనే ఒక ప్రధాన ఎజెండాతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భారతదేశాన్ని కులం నుండి విముక్తి చేస్తాం, మతాలను సంస్కరిస్తాం, అందరినీ ఒక 5 కోట్ల లెవెల్కి తీసుకొచ్చి అక్కడి నుండి ఇంకెంత ఎత్తుకైనా ఎదగడానికి వారిని ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ భారత ప్రజలంతా కులం నుంచి బయటికి రావాలి, అన్యోన్యంగా జీవితాన్ని గడపాలని చెప్పి భారతదేశానికి మేము సందేశాన్ని ఇస్తున్నాం. విద్యావంతులు, మేధావులు, ముఖ్యంగా రిపోర్టర్స్ ఈ యొక్క కులాన్ని చీల్చి చెండాల్సిన అవసరం ఉన్నది. రిపోర్టరే నిద్రపోతే దేశం చీకటే, ప్రపంచం కూడా చీకటే. మరో సూర్యుడు, విలేకరు అంటే మామూలు వ్యక్తి కాదు, మరో సూర్యుడన్నా 12 గంటలు వెలుగుతాడు, 12 గంటలు చీకటి ఉంటుంది. కానీ విలేకరికి అలా ఉండదు. 24 గంటలు వెలుగుతూనే ఉన్నాడు. ఈ దేశాన్ని వెలుగు నింపుతూనే ఉంటారు. కాబట్టి కులం అనే ఈ దురాచారాన్ని చీల్చి చెండాల్సిన బాధ్యత ఉంది. మేధావులకు ఉంది, సామాజికవేత్తలకు ఉంది, విద్యావంతులకు ఉంది, మహిళలకు ఉంది. పిల్లల హక్కుల కోసం పిల్లలే కొట్లాడాలి, వృద్ధుల హక్కుల కోసం వృద్ధులే కొట్లాడాలి. యువత
నిరుద్యోగులు, కూలీలు, రైతులు అందరూ ఈ యొక్క 5 కోట్ల వారి వాటా వారు పొందడం కోసం వారు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మనం తెలంగాణ అప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసినాం, మనకు వచ్చింది ఏం లేదు. ఒక కుర్చీ ఇంకోటి తప్ప ఇంకోటి కూర్చున్నాడు అంతే. ఈ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరూ మన ఇట్లా 420 కోట్ల కోసం, మన హక్కు కోసం, మన వాటా కోసం మనం కొట్లాడాలి. కులాన్ని ఎడమ కాలతో తన్నాలి అని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. జై న్యూ ఇండియా, జై జై ఇండియా. జై ఇండియా. ఇవాళ మహారాష్ట్రలోని ఒక కురు గ్రామము సౌదాల్ అనే ఒక గ్రామంలో వాళ్ళు కులానికి అతీతంగా, మతానికి అతీతంగా మన గ్రామం ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఒక తీర్మానం ఫిబ్రవరిలో చేసుకోవడం జరిగింది. న్యూ ఇండియా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశము 8 శతాబ్దాలుగా మన పాలనలోకి వచ్చి మన వాళ్ళు పాలిస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రజకి ఆర్థిక స్వాతంత్ర్యం రాకపోగా మరి పెద్ద వివక్ష జరుగుతూ ఉంది. ఈ కులం అనే పేరుతో, మతం అనే పేరుతో ఇలాంటి వివక్షలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన వివక్ష కులం. ఈ కులం బారి నుండి ప్రతి ప్రజ కూడా బయటపడాలి. మరి ఆ కులము నుండి బయటపడితే మాకు వచ్చే బెనిఫిట్స్ ఎట్లా అంటే, మీకు వచ్చే బెనిఫిట్స్ రిజర్వేషన్ల ద్వారా ఒక ఊరిలో ఒక కులానికి, ఒక రిజర్వేషన్ ఉన్న కులానికి సంబంధించిన వాళ్ళు 2000 మంది ఉంటే వాళ్ళకు జరిగేది ఉపయోగము ఒక 4కో 5కకే జరుగుతుంది. కానీ న్యూ ఇండియా పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ప్రతి ప్రజకి, భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రజ కూడా పేదవాడు కాడు. వాడు 5 లక్షలతో పుట్టాలి, 5 కోట్లతో పుట్టాలి. చచ్చిపోయేటప్పటికి కూడా మినిమం 5 కోట్లకు తగ్గకుండా కోటీశ్వరుడుగా వాడు చచ్చిపోవాలన్నటువంటి ఒక మంచి బృహత్ ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. మనం భారతదేశంలో కులాన్ని రద్దు చేసుకోవాలి, తద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఇవాళ మనకు 8 శతాబ్దాలుగా స్వాతంత్రం అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక సగటు కుటుంబాన్ని తీసుకుంటే, ఒక 4-5 సభ్యులున్న ఒక కుటుంబాన్ని తీసుకుంటే వాళ్ళ జీవితకాలం 60 సంవత్సరాల జీవితకాలం 4 సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబం కేవలం 1,50,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతుంది. 1,50,00,000 లోపలనే వాళ్ళు జీవించవలసిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మనం ఇది స్వాతంత్ర్యం అందామా? ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టేనా? మరి ఇవాళ సేవ చేద్దామని వస్తున్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాల కోసం ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో వస్తే ఆయన యొక్క ఆదాయము, వారు ఒక సంవత్సర కాలం వాళ్ళ కుటుంబము, వాళ్ళ వాహనాల్లో తిరుగుతున్న పెట్రోల్ యొక్క ఖర్చు ఒక కుటుంబం యొక్క జీవితకాలపు ఖర్చు. ఇంత దరిద్ర పరిస్థితులు ఇక్కడ ఉంటే ఒకడేమో భారత వెలుగుతుంది అంటాడు, ఒకడేమో స్వర్ణాంధ్ర అంటాడు, ఒకడేమో బంగారు తెలంగాణ అంటాడు, ఒకడేమో రేజ్ నెంబర్ 1 అంటాడు. ఇవన్నీ ఉత్తమ మాటలు. ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే, ఈ గోదావరి పరిస్థితులు చూసుకుంటా ఉంటే, వారు కట్టుకున్న ఇళ్లకు, వాళ్ళు కొనుక్కున్న భూములకు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేస్తుంది, ప్రభుత్వమే ఇళ్లకు పర్మిషన్లు ఇస్తుంది, ప్రభుత్వమే అక్కడ రోడ్లు వేస్తుంది, ప్రభుత్వమే నల్లాలు ఇస్తుంది, ప్రభుత్వమే కరెంటు వేస్తుంది. కానీ అక్రమం అని చెప్పేసి కూల్చివేస్తుంది. ఇవాళ ఒక జీవిత కాలం వాడు సంపాదిస్తే, 4 సభ్యులు 5 సభ్యులు ఉన్న కుటుంబం జీవితకాలం సంపాదిస్తే 1,50,00,000 రూపాయలు కూడా అవ్వట్లేదు. అలాంటిది ఒక ఇల్లు నానా కష్టాలు పడి ఒక ఇల్లు అప్పో చేసి కట్టుకుంటే దాన్ని ఒక అభివృద్ధి పేరుతోనో, ఒక హైడ్రో పేరుతోనో, ఒక చెరువుల్ని రక్షిస్తున్నాం అనే పేరుతోటో సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రజలను ఏమాత్రం ఆర్థికంగా ఎదగనీయకుండా వాళ్ళు ఏదో కొద్దిగా గోడంతా ఇంటికంతా ఎదుగుతే ఎంబడే వాళ్ళను ఇట్లాంటి కొత్త ఆకర్షణీయటువంటి పదాలను తీసుకొచ్చి మళ్ళీ పాతాలలోకి దొక్కుతూ ఉన్నారు. మరొక పక్క కుల వివక్షతో ఇవాళ చూసుకుంటే ఆ కులం పేరుతో గుళ్ళకు రానియకుండా ఎన్నో రకాల దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఏలేవాడనేటోడు, మరి తెలివికల్లోడైతే, ఒక సంఘ సంస్కర్త అయితే, ప్రజలను సరిగా పాలించాలనుకునేటోడు అయితే ఇవన్నిటిని కూడా ఎంబడే కులాన్ని రద్దు చేస్తాడు, ప్రతి ప్రజకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చేలాగా చూస్తాడు. కానీ అవేమి చేయకుండా వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, వాళ్ళు కూలు నాలో చేసుకున్న ఆ కొద్ది పైసలు. ఇవాళ మీరు చూసుకున్నట్లయితే, మీరు చుట్టూ ఒక 10-20 కుటుంబాలు మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో 5 ఉంటారు. వాళ్ళు సంపాది ఒక నౌకరీ ఉంటే ఒక 20-25 వేల కంటే ఎక్కువ రాదు. వాళ్ళు ఏదైనా ఉపాధి చేసుకుంటే 10-12 వేల కంటే ఎక్కువ రాదు. కానీ ఆ 10-12 వేలలో ప్రభుత్వానికి దాదాపు 30-35% ట్యాక్సెస్, ఇంటి పనని, నీళ్ల పనని, రోడ్డు పనని, చెత్త పనని, రకరకాల పనులు ఇవన్నీ పోగా 30%-35% పన్నులు కట్టంగా వాళ్ళు వచ్చే ఆ కొద్దిపాటి పైసలతోటి ఏదో కొద్దిగా చిన్న గూడో ఏదో కట్టుకుందామంటే వాటిని ఇట్లాంటి సంస్కరణల పేరుతో ఇవాళ చూసుకుంటే, గోదావరికల్లో చూసుకుంటే దాదాపు ఒక 2,000 కుటుంబాలను వాచ్మెన్గాలనో లేకుంటే
కూలోళ్ళు కన్నా ఇవాళ ఎక్కడెక్కడికో వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని అభివృద్ధి అంటున్నారు. ఈ రోడ్లు ఇవి చేస్తేనే అభివృద్ధి కాదు. ఆకాశ హర్మ్యాలు కట్టడము, రోడ్లు వేయడము అభివృద్ధి కాదు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి. ఇవాళ కుటుంబానికి మనం భారతదేశంలో మీరు గూగుల్లో సర్వే చేయండి, లేకుంటే ఏఐలో సెర్చ్ చేసి చూడండి. ఒక కుటుంబ ఆదాయం ఎంతుందో భారతదేశంలో తెలుస్తుంది. ఇవాళ రాజకీయ నాయకుల సేవ చేద్దామని వచ్చే వాళ్ళ కుటుంబంలో ఆదాయం ఎంతుందో చూడండి, తెలుస్తుంది. ఒక టర్మ్కు ఒక ఎమ్మెల్యే అయితే ఒక 100,000 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, 100,000 కోట్లకి ఆర్థికంగా ఎదుగుతున్నారు. మరి వాళ్ళని గెలిపించినటువంటి ప్రజలు నానాటికి క్షీణించిపోతూ ఉన్నారు. అయితే ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక గ్రామంలో వాళ్ళు ఈ కులం పట్ల ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం, ఇంత గొప్ప చైతన్యం వాళ్ళలో రావడం, భారతీయులందరిలో ప్రతి ప్రజల్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ఈ చైతన్యం రావాలి. వీళ్ళు ఈ కులాన్ని వదులుకోవాలి. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చినటువంటి చైతన్యం, ఈ ప్రభుత్వాలు మా కులాన్ని అయితే రద్దు చేయవు, కానీ మాకు మేము రద్దు చేసుకుంటామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కానీ రేపు మా ప్రభుత్వం, న్యూ ఇండియా పార్టీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వమే ఏ ఫైల్లో ఎక్కడ మీకు కుల ప్రస్తావన లేకుండా, కులం అనేది ఎక్కడ లేకుండా కులాన్ని కంప్లీట్గా రద్దు చేస్తుంది. అంతే కూడా 5 కోట్లకు అధిపతిగా, 5 కోట్ల ఆస్తులకి అధిపతిగా చేసే బాధ్యత న్యూ ఇండియా పార్టీ మేము తీసుకున్నాము. ప్రతి ప్రజలారా, మీరు ఎవరిని పడితే వాడిని మార్కెట్లోకి వచ్చి హంగామా ఆర్భాటం ప్రచారం చేసి వాళ్ళను నాయకులు అనుకొని, వాళ్ళను పార్టీలు అనుకొని, వీళ్ళు మాకు ఏదో సేవ చేస్తారని గెలిపించుకుంటే ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఇంక 80 సంవత్సరాలైనా మీ ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పులు రావు. మీ మీద జరుగుతున్న వివక్ష దాడులు మానవు, అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆలోచన చేయండి. 80 సంవత్సరాల నుంచి మీరు బానిస బతుకులు బతుకుతున్నారు. ఇంకా ఎందుకు బానిస బతుకులు బతుకుని మీరు అనుసరించండి. న్యూ ఇండియా పార్టీ ద్వారా మీరు ముందుకు చైతన్యం కాండి. రేపటి రోజున మీరంతా 5 కోట్లకు అధిపతి అవుతారు. మినిమం 5 కోట్లకు అధిపతి అవుతారు. మీ కులం గీలం అన్ని రద్దు అయిపోతాయి. ఇది ఒక అద్భుతమైన